వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. భీమిలి నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ ఆదేశాలతో వైసీపీ శ్రేణులు బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఇంటింటి ప్రచారం విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాయి మాజీ మంత్రి అమర్నాథ్, కేకే రాజు, చిన్నశ్రీను పాల్గొన్నారు. చంద్రబాబు హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. పాలన వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా ఆయుధంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. వారు వారి కార్యక్రమాలు ఆ నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా చేస్తూ ఉంటారు. ఇది నేను నియోజకవర్గ సమన్వయకర్తగా నేను చేయాల్సింది 1 నుంచి 8, 98 ఈ వాటిలన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మరి మిగిలిన జిల్లాలు ఏ రకంగా సమావేశాలు అవుతున్నాయో మనందరం టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేలల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు వస్తూ ఉన్నారు. అంటే దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఒకటైతే, మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి కసి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చింది. ఉదాహరణకి సరే, అనకాపల్లి లాంటి గ్రామీణ ప్రాంతాలు లేదా విజయనగరం లాంటి గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారంటే అది అక్కడ వర్గాలు ఉంటాయి, పార్టీ నాయకత్వం ఉంటుంది, అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వేరే విషయం. భీమిలి నియోజకవర్గం, విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తా ఉన్నాం. ఈ విస్తృత సమావేశానికి అందరూ పెద్దలందరూ వచ్చారు. ప్రతి మండలం నుంచి కూడా అందరూ వచ్చారు. ఈ సమావేశం అయినట్టునే ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి మండలంలో ముఖ్యంగా ఆనందపురం మండలం కానీ, భీమిలి మండలం కానీ, పద్మనాభ మండలం కానీ పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వార్డుల్లో తీసుకుంటే 1వ వార్డు నుంచి 8వ వార్డు వరకు, అలాగే 98వ వార్డు వరకు, మిగతా కొన్ని వార్డులు ఉన్నాయంటే అవి వేరే నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి వారు వారి కార్యక్రమాలు ఆ నియోజకవర్గ సమన్వయకర్త ద్వారా చేస్తూ ఉంటారు. ఇది నేను నియోజకవర్గ సమన్వయకర్తగా నేను చేయాల్సింది 1 నుంచి 8, 98 ఈ వాటిలన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, దీనికి టూర్ షెడ్యూల్ వేసుకోవాలి. ఈ సమావేశం అయిన తర్వాత మళ్ళీ మండల సమావేశం ఏర్పాటు చేసుకొని మండలంలోని గ్రామాల్లోని పెద్దలందరూ పిలిపించుకొని ఒక షెడ్యూల్ వేసుకొని ఖచ్చితంగా ఆ షెడ్యూల్ని మన కేంద్ర కార్యాలయాన్ని పంపించి నేను కూడా వచ్చి ప్రతి కార్యక్రమంలో నాకు అవకాశం ఉన్నంత వరకు నేను పార్టిసిపేట్ చేస్తాను.